ఈ ప్లేస్ కి చాలా పెద్ద హిస్టరీ ఉంది. ఇక్కడ స్వయంగా వెలిసిన కనకదుర్గ తల్లి ఒకప్పుడు మాట్లాడుతుంటది. హాయ్ గైస్, ఈ రోజు అయితే మా అత్తమ్మ వాళ్ళ చేనులకైతే పోతున్నాం మందేయడానికి. చేను దగ్గరికి అయితే వచ్చేసిన. మా అత్తమ్మ వాళ్ళ చేనులకైతే ప్రతి సంవత్సరం వస్తాము. మాకు కూడా ఎడ్లు లేవని వాళ్ళు కూడా ప్రతి సంవత్సరం ఇస్తారు ఎడ్లు. ఈ రోజు మందేయడానికి అయితే వచ్చేసిన. నేను మా మామ మందేస్తున్నాము. అంతలోపు మా అత్తమ్మ కూడా వచ్చింది. సర్ది పట్టుకు పెసరపప్పు అన్నం అయితే తింటున్నా. ఈ రోజు తిన్న తర్వాత కొంచెం సేపు మందు పోసి ఫైనల్ గా మందు పోయడం అయితే అయిపోయింది. మందు పోయడం అయిన తర్వాత మా అన్నయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నా. ఇదే మా అన్నయ్య వాళ్ళ ఇల్లు. రీసెంట్లీ కట్టుకున్నారు. మా అన్న అయితే చైన్ లో ఉన్నాడట. మా అన్నయ్యకి చైన్ లో కలిసిన తర్వాత నేను మా అన్నయ్య కలిసి వాటర్ ఫాల్ కి అయితే వెళ్తున్నాము. కనకదుర్గ వాటర్ ఫాల్ కి అయితే వచ్చేసినాము. ప్లస్ కి ఒక స్టోరీ అయితే ఉంది. కనకదుర్గ తల్లి ఇక్కడే స్వయంగా వెలిచిందట. అలానే ఈ కనకదుర్గ తల్లి ఒకప్పుడు మాట్లాడుతుంటదట ప్రజలతోటి. వాటర్ ఫాల్ ఎలా ఉందో ఒకసారి అయితే కామెంట్ అయితే చేయండి. మరి శుభ్రత లేను కాబట్టి అమ్మవారి దగ్గరికి అయితే వెళ్ళలేను. అతి త్వరలో అమ్మవారి గురించి ఫుల్ వీడియో అయితే చేస్తా. డూ సబ్స్క్రైబ్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. అమ్మవారి గురించి తెలుసుకోవాలంటే పార్ట్ 2 అని కామెంట్ చేయండి ఖచ్చితంగా.